బాల్క సుమన్ కు బిగుస్తున్న ఉచ్చు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణ ఇవాళ తెలంగాణ భవన్ లో పంచనామా. బంజారాహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు సీఎం రేవంత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దన్న గెల్లు శ్రీనివాస్. రెండో రోజు టీడీపీ మహానాడు ఇవాళ కీలక తీర్మానాలకు ఆమోదం. సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం. ఇవాళ నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ ఘాట్ కు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి నివాళులర్పించిన నేతలు, సినీ నటులు. ఇవాళ అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. సాయంత్రం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఎన్టీఆర్ పథకాలు ఆదర్శమన్న మంత్రి తుమ్మల. మహానాడు వేదికగా చంద్రబాబు మాయ మాటలు. జగన్ చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమా? లోకేష్ కు జోగి రమేష్ సవాల్. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం కు రేవంత్ లేఖ. సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. బరాజ్ ఎత్తుపై చర్చిద్దామన్న తెలంగాణ సీఎం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. 4వ రోజు రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. ఇవాళ నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. రైతుల సమస్యలు తెలుసుకోనున్న నేతలు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి, వెంటనే మిల్లులకు తరలించాలి. కలెక్టర్లతో అత్యవసర సమీక్షలో భట్టి ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అన్యాయం, పొదుపు మొత్తాన్ని ఇవ్వలేదన్న భట్టి. సోలార్ ప్లాంట్లు ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు. ఎన్నికల సంఘంపై బురద జల్లే ప్రయత్నం. విపక్షాలకు కనువిప్పు కావాలన్న ఎంపీ లక్ష్మణ్. పవన్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లేఖ. అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ప్రతినిధులు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చిద్దామని విజ్ఞప్తి. భూదాన్ భూములపై రగడ. స్కామ్ జరిగిందన్న దాసోజు శ్రవణ్. ఐఏఎస్ అమోయ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత. మరమ్మతుల కారణంగా నిర్ణయం. 15 రోజుల పాటు జరగనున్న పనులు. ఏపీలో భగ్గుమంటోన్న ఎండలు. ఇవాళ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. 119 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. ఢిల్లీలో సీఎం విజయ్ పర్యటన. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే ఛాన్స్. పలు కీలక అంశాలపై చర్చ. విమాన సర్వీసులు తాత్కాలికంగా తగ్గింపు ప్రకటించిన ఎయిర్ ఇండియా, ఇండిగో. ఇంధన ధరల భారమే కారణం. మమతా బెనర్జీపై కేసు నమోదు. రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న లాయర్. కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రక్రియ మరింత ఆలస్యం. బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్. నిన్న రాత్రి ముంబైకి వెళ్లిన థావర్ చంద్ గెహ్లాట్. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ. భారత్ లో మసీద్ల చెంతకు చేరిన ముస్లింలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో భారత్ షూటర్ రికార్డ్. 43 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అత్యధిక స్కోర్. ఐపీఎల్ నుండి హైదరాబాద్ అవుట్. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ. 97 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.